ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత ఆయన గురించి ఏదైనా డైలాగ్ కానీ ఆయన గురించి ఏదైనా చెప్తే హ్యాపీ కదా. అమ్మో, ఆయన స్టైల్ వేరేనా, నేను ఎక్కడా ఆయన ఎక్కడా. ఆయన చేస్తే విసులు క్లాప్స్ వస్తాయి, నేను చేస్తే ఏమొస్తుంది. బట్ ఫ్యాన్స్ చేసినా లేకపోతే కో ఆర్టిస్టులు చేసినా కూడా ఆయనకు కూడా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మన ఇంతవరకు రీచ్ అవుతుంది అని చెప్పి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. సింహం గడ్డం తీసుకోదు, నేను తీసుకుంటాను, అంతే తేడా. లాస్ట్ లో ఆయన అన్నట్టు బాగా చెప్పారు. ఆయన సూపర్ స్టార్. అత్తారింటికి దారేది సినిమా నుంచి చెప్పారు కదా. ఇంకా ఆయన మూవీస్ ఏమేమి చూస్తున్నారు? ఖుషి, దాని తర్వాత గబ్బర్ సింగ్ చూసాను, ఖుషి చూసాను, చాలా సినిమాలు చూసాను. అంటే ఫస్ట్ పాయింట్ మనకు అంత టైం ఉన్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. మీ ఫేవరెట్ హీరో అయితే ఆయన అంతే. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆంధ్రాని వేలేస్తున్నారు. సూపర్ గా చక్కగా అందరినీ అందరి మనసులో ఆయన నిలబడారు. అందరికి చాలా ఇష్టం ఆయన మాటలైనా, ఆయన ప్రజలకు సేవ చేసే అవకాశం. ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఆయనకి. యాక్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ, ప్లస్ ఇప్పుడు ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో. సరే, హీరోయిన్ చిరంజీవి గారితో సినిమా చేశాను, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయలేదు నేను. చాలా మిస్ అయిపోయాను. ఓకే, ఓన్లేండి, ఇంకా చాలా టైం ఉంది, ఎన్నో మూవీస్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ అవకాశం. పవన్ గారికి ఒక అక్క క్యారెక్టర్, ఒక వదిన క్యారెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది కదా కదా. ఊహించుకుంటే కూడా చాలా, ఆయన చూస్తేనే చాలు. ఓకే, నెక్స్ట్ నాగార్జున గారితో కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా. నాగార్జున గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చూడనే లేదు. అంటే ఆయన, నేను ఆ సినిమా అప్పుడే ఆయన చూసాను. సూపర్ క్యారెక్టర్, మంచి ఆయన, చాలా మంచి ఆర్టిస్ట్, అందగాడు. నాగార్జున గారు చెప్పనే వద్దు, సూపర్ క్యారెక్టర్, మంచి ఆయన. నేను నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వర అంకుల్ తో కూడా వర్క్ చేశాను నేను. ముద్దుల మొగ్గును ఒక సినిమా, నాన్న నాగేశ్వర అంకుల్ శ్రీదేవి మేడం కి పాపగా చేశాను నేను. వెరీ గుడ్. తర్వాత అమలా మ్యామ్ తో కూడా నేను ఫిలిం చేశాను చైల్డ్ ఆర్టిస్ట్ గా. అది పరిచయం పెట్టారు పేరు, మళ్ళీ తాత మనములు పెట్టారు, 2-3 పేర్లు పెట్టారు సినిమాకి. రిలీజ్ అయిందో తెలీదు. అప్పుడు అమలా గారితో నేను చేశాను. అమలా గారు తెలుగులో ఫస్ట్ మూవీ అనమాట. అదే తమిళ్ చేసేసి తెలుగులో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఆ మూవీలో అమలా మ్యామ్ తో చేసాం మేము. తర్వాత నాగార్జున గారితో కూడా చేశాను. సో వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురుతో చేసిన ఒక సంతోషం నాకు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో చేయాలి. మీరు 2 అబ్బాయిలు ఉన్నారు, అఖిల్ నాగ చైతన్య. చేస్తాము, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం. నాగ చైతన్య కవర్ చేసినట్టుగా. అవునవును, నిజం. యా, బట్ మీరు ఎన్నో చక్కని సినిమాలు చేశారు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా మీకు పిలుపు రావచ్చు, చెప్పలేము అది. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో మీరే చెప్పారు చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. సో ఆ స్ట్రగుల్ వల్ల నేను మెల్లగా చిన్నప్పటి నుంచే క్యారెక్టర్స్ చేస్తూ మంచిగా ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పేసి. మీ స్ట్రగుల్ ఏంటి? మీ మదర్, అమ్మమ్మ కానీ, మీ బ్రదర్, మీ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తూ ఉండే?